దిస్ ఈజ్ నాట్ ఫేర్ ఎలక్షన్స్. ప్రతి విషయంలోని తేడా జరిగింది ఇంత క్లియర్గా. మీరు ఓటు వేయడానికి రండి, ఎందుకంటే లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని థిక్ కలర్గా కాకుండా లైట్ కలర్లో ప్రింట్ చేసి. వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రక్రియలు పూర్తయినాయి. ఇప్పుడైతే అభ్యర్థుల జాబితా కూడా తుది జాబితా కూడా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ స్క్రూటినీ విషయంలో కొంతమంది అంటే 11 మంది దాదాపు అభ్యర్థులను తిరస్కరించడం, వారి నామినేషన్లు తిరస్కరించడంపై అనేక విమర్శలు, అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై కూడా మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ తీవ్ర విమర్శలు చేసి ధ్వజమెత్తిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో జీవి హర్ష్ కుమార్ తనయుడు, అదేవిధంగా పోటీలో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ సోదరుడు జీవి శ్రీరాజ్ మనతో ఉన్నారు. దీనిపై ఆయన ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. సార్ నమస్తే. మీరు ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అంటే టీడీపీ సంబంధించి కూటమికి సంబంధించిన అభ్యర్థి విషయంలో ఫుల్ ఫేవర్గా జరుగుతుంది, ఇక్కడ అనేక ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయని మీరు అన్నారు. దీనిపై ఏమంటారు? అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా కూడా 100% ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేట్ అయ్యింది. దిస్ ఈజ్ అన్ అన్కండిషనల్ ఫ్యాక్ట్ అండ్ దిస్ ఈజ్ వెరీ ట్రూ అండి. ఎందుకంటే అసలు ఎలక్షన్ ప్రొసీజర్లో ఎఫిడవిట్ టైం అయిపోయింది అని అంటే అర్థం ఏంటండి? అర్థం ఏంటి? మిగిలిన 11 మంది నామినేషన్స్ ఎందుకు తిరస్కరించారు? తప్పులు ఉన్నా సరే టీడీపీ అభ్యర్థికి ఇంకో వేరే అభ్యర్థికి మీరు ఎఫిడవిట్ని కరెక్ట్ చేసుకోవడానికి స్కోప్ టైం ఎందుకని ఇచ్చారు? ఎప్పుడన్నా సరే అభ్యర్థులు వయలేషన్ చేయడం చూసాం, కానీ ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ పెద్దలు మాట విని వయలేషన్ చేస్తున్నారంటే దిస్ ఈజ్ నాట్ ఫేర్ ఎలక్షన్స్. దిస్ ఈజ్ నాట్ భారత రాజ్యాంగం మీద వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉన్నా సరే ఈ నిమిషానికన్నా సరే దే క్యాన్ క్వాష్ ది ప్రొసీజర్, బికాజ్ మా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ ప్రూఫ్ ఉన్నది. లాన్ జరిగినటువంటి ప్రొసీజర్ కూడా వీ హ్యావ్ అ రికార్డింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, హౌ ది కలెక్టర్ హ్యాస్ వయలేటెడ్ ద రూల్స్ అనేది. ప్రధానంగా ఇప్పుడు జీవి సుందర్ సంబంధించిన నామినేషన్ అయితే స్వీకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా జీవి సుందర్ తండ్రిగా ఈయన అంతటితో ఆగకుండా తిరస్కరింపబడిన 11 నామినేషన్లకు సంబంధించి ఈయన గట్టిగా వాదించడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక పార్టీ మేనిఫెస్టో కానీ విడుదల చేశారనుకోండి, ఆ పార్టీ మినిమం నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వకుండా, అంటే స్టేట్ ఎక్స్పెండిచర్ని దృష్టిలో పెట్టుకోకుండా ఒక తప్పుడు మేనిఫెస్టో అనేది కానీ రిలీజ్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయండి? ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాయి. సో దట్ ఈస్ హౌ ద ఎలక్షన్ ప్రొసీజర్ గోస్ ఆన్. ఇందులో కూడా అంతే. ఇప్పుడు పక్కనోడు తప్పు చేసి వాడి ఆస్తి వివరాలు ప్రజలకి తప్పుగా కోట్ చేశాడు అని అంటే దాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. అధికారులు బయాస్డ్గా ఉండాలండి, బయాస్డ్గా ఉండకూడదు. ఒక్కల వైపే సపోర్ట్ చేసి ప్రభుత్వం వెనకాతల నుంచి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ అంటే కలెక్టర్ గారు అవలంబించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా బాధాకరం. ఒక్కసారి టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎఫిడవిట్లో కరెక్షన్స్కి ఆవిడ స్కోప్ ఇచ్చిందంటే డెఫినెట్లీ షీఈ్ ఇన్ఫ్లుయెన్స్డ్. అఫిడవిట్లో స్కోప్ ఇచ్చారు అంటున్నారు. ఎవరి విషయంలో జరిగింది అనుకోవచ్చు? ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి విషయంలో కానీ యూటీఐ అభ్యర్థి విషయంలో కానీ డెఫినెట్గా 100% వాళ్ళు చేసినటువంటిది తిరస్కరించే అవకాశం ఉందంటారా? 100% తిరస్కరించారండి. మీకు లోన మా దగ్గర వీ హ్యావ్ అ వెరీ క్లియర్ కట్ ఎవిడెన్స్ వీడియో దట్ collector has rejected the affidavit of TDP and has also rejected the affidavit of UTI candidate. But after she got influenced from the government, immediately she have cross verified it again. Rectify చేసుకున్నది and this is my discretion power at. See, if that is a discretion power, మిగిలిన 11 క్యాండిడేట్లను కూడా ఆవిడ అప్రూవ్ చేసి ఉండొచ్చు కదా. సో డెఫినెట్గా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలో కలెక్టర్ హ్యాస్ కాంప్రమైజ్డ్. ఇఫ్ షీ ఈజ్ ఏబుల్ టు కాంప్రమైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిర్ ఎలక్షన్. అంటే 11 మంది విషయాల్లో కూడా కొంత తేడా జరిగింది అనుకోవచ్చా? ప్రతి విషయంలోని తేడా జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి మీద మేము ఏ విధమైనటువంటి కంప్లైంట్ ఇవ్వలేదండి. ఇంకోటి ఏంటంటే
అన్లెస్ అండ్ అంటిల్ కలెక్టర్ ఇది రిజెక్ట్ అయ్యింది అని అన్నది అనుకోండి, ఆహా ఎందుకు రిజెక్ట్ అయిందో అని చెప్పి మేము ఎఫిడవిట్ చూసామని తప్పించి పలానోడిది మేము తీసుకుని ఇది రిజెక్ట్ చేయండి ఇందులో కరెక్ట్గా పాయింట్స్ లేవని చెప్పలేదండి. కానీ అంటే ఇనీషియలీ ద కలెక్ట్ వాట్ షీ డిడ్ ఈస్ కరెక్ట్, బట్ ఆఫ్టర్ దట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ హ్యావ్ స్టార్టెడ్, దెన్ షీ కాంప్రమైజ్డ్ హర్ డెసిషన్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వరుస సంఖ్య విషయంలో కూడా జీవి సుందర్ది ఎక్కడో 43 ప్లేస్లో ఇచ్చారని మీరు ఆరోపించారు. అంటే పార్టీ జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి దానికి ఇచ్చిన ప్రయారిటీ తర్వాత వస్తుంది కదా, మరి అలా చూడొచ్చు కదా. సి టీడీపీ క్యాండిడేట్ పి, సుందర్ది జీ. వాట్ ఆల్ఫాబెట్ కమ్స్ ఫస్ట్, జీ ఆర్ పి? ఆబ్వియస్లీ జీ కమ్ ఫస్ట్. ఈవెన్ ఇఫ్ పొలిటికల్ పార్టీస్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి అని అనుకుంటే, పొలిటికల్ పార్టీస్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి అయినా కూడా మాది ఫస్ట్ పేజ్లో ఉండాలి. తీసుకుని వెళ్ళి లాస్ట్ పేజ్లో పెట్టారంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ అ డ్రామా. ఎందుకంటే లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని థిక్ కలర్గా కాకుండా లైట్ కలర్లో ప్రింట్ వేసి వాటర్ని కన్ఫ్యూజ్ చేద్దాం. మళ్ళీ సి దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రాక్టీస్ ఇప్పుడు మేము నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ నాయకులు కాదండి. వీ హ్యావ్ బీన్ సీయింగ్ మెనీ ఎలక్షన్స్. వీ టేక్ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఎవ్రీ డే డిస్పైట్ ఆఫ్ బీయింగ్ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి న్యాయం చేసే పొజిషన్లో ఉన్నాం. సో దాంట్లో భాగంగా వీ సీ రిప్రజెంటేషన్స్ ఎవ్రీవే, వీ టాక్ టు పీపుల్ ఎవ్రీ డే, వీ నో హౌ ద గవర్నమెంట్ మ్యానిపులేట్ థింగ్స్. ఖచ్చితంగా లాస్ట్ పేజ్లో 2 నేములు తీసుకుని వచ్చి దాన్ని లైట్గా ప్రింట్ చేసి వాటర్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకునే కుట్రలో భాగంగానే 34th పేరు తీసుకుని వచ్చారు. వాటర్ల విషయంలో కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా ఆరోపిస్తున్నారు. మీరు అది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? పేపర్ ఒకసారి అనుకోండి, పేపర్ ఇంత క్లియర్గా మీరు ఓటు వేయడానికి రండి, మీకు బస్సు టికెట్లు మేము కొంటాం. ఇదిగోండి, మీరు ఓటు వేయడానికి రండి, మీకు బస్సు టికెట్లు మేము కొంటాం. వాట్సాప్లో చాటింగ్, మీ ఫోన్పే నెంబర్ ఉంటే పంపించండి, మీకు బస్సు టికెట్లకు మేము డబ్బులు వేస్తాం. ఇంకోటి డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు, మీరు కానీ దూర ప్రాంతం నుంచి వస్తే మాకు ఇదిగోండి ఈ యాప్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, మీకు అవసరం అయితే మేము డబ్బులు ఇస్తాము, ఇంకోటి చేస్తాం. అలాగా ఒకటి కాదండి, వీళ్ళు చేసినటువంటి ఎలక్షన్ వాయిలేషన్స్. సి టు బీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్, ఇఫ్ నిజంగా కూడా సిఇఓ కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ అన్ని ఆధారాలని కన్సిడర్ చేస్తే ఇప్పుడున్న టీడీపీ క్యాండిడేట్ని ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి. ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ మేము చూపిస్తున్నాం. దిస్ ఈజ్ అ వెరీ క్లియర్ కట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్. ఇంత క్లియర్ కట్గా చేసామండి. సి అఫ్ కోర్స్ ఆర్ఓ ఆర్ ది ఎలక్షన్ సిస్టమ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది బీజేపీ అండ్ దిస్ ఈజ్ అ కాయిలేషన్ గవర్నమెంట్. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి అండ్ ఎలక్షన్ వీళ్ళందరూ కూడా దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బీజేపీ. సో వీ డోంట్ థింక్, ఖచ్చితంగా మేమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాం. ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ 100% వీ హ్యావ్ కంప్లైంటెడ్ అండి. అండ్ ఈరోజు సాయంత్రం అఫీషియల్గా మెయిల్ పెట్టాం, నిన్న అఫీషియల్గా మెయిల్ పెట్టాం. అఫ్ కోర్స్ సో ఎలక్షన్ నిజంగా కూడా ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది అని అనుకోవాలంటే దే హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ సీరియస్లీ. ఆ సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత అనర్హులను తీసేస్తే కానీ న్యాయం జరిగినట్టు కాదండి. దిస్ ఇస్ జీవి సుందర్ సీన్లోకి వచ్చిన తర్వాత కూటమి నుంచి అంటే కొంచెం ప్రచారపరం ఎక్కువగా జరుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది నిజంగా శుభసూచకం. ఈ 8 నెలల నుంచి కూడా ఏసీ కారుల్లో 5 స్టార్ హోటల్లో గడుపుతున్నటువంటి టీడీపీ శ్రేణులు చొక్కాలకి చెమట పట్టి లాగా రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఖచ్చితంగా హర్షకుమార్ గారు ఎఫెక్ట్ అనేది ఈ రోజున కనిపిస్తుంది. హర్షకుమార్ గారి ఎఫెక్ట్ కనిపించకపోతే నాకు తెలిసి టీడీపీ వాళ్ళు ఎవరో కూడా ఏసీ అన్ని ఎమ్మెల్యేలని రంగంలోకి దింపారు, ఎంపీలని రంగంలోకి దింపారు, ఈ జిల్లా కానటువంటి మినిస్టర్ని ఇన్ఛార్జ్ కింద వేశారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రజల్ని మోసం చేశారు. మేనిఫెస్టో కాగితాలతో మోసం చేశారు అండ్ నమ్మించి మోసం చేశారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, వ్యాపారాలు చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. సో ఇటువంటి అన్నింటిని ఫేక్ ప్రామిసుల ద్వారా అధికారంలోకి వచ్చారు. ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తారు. ఆ తిరస్కరణ ఓటు ఎమ్మెల్సీ ఎలక్షన్తోనే అవుతుంది అని ఏదైతే అబ్జర్వ్ చేశారో
వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారు. హర్ష కుమార్ తనయుడిగా జీవి సుందర్ ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపించదలుచున్నారు? సో డెఫినెట్గా ఫెయిర్ ఎలక్షన్ జరిగితే మేమే నగ్గుతున్నామండి 100%. దాంట్లో ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీస్ ఎవరు కూడా, షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ ఎవరు కూడా కూటమికి ఓటేయడానికి రెడీగా లేరండి. క్యాస్ట్ని నమ్ముకున్నారా? లేదండి, అన్ని కులాల వాళ్ళు నమ్ముకున్నాం. కాకపోతే ఈ క్యాస్ట్ మీద కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి జాతిని విడగొట్టి సర్వనాశనం చేసేసిందో అది మాలా మాదిగా. ఇప్పుడు మీరు కూడా చూశారు, కిషోర్ హ్యాస్ కమ్, మీ ముందే కిషోర్ మాదిగా వచ్చాడు, మాకు మద్దతు తెలిపి వెళ్ళాడు. అలాగా పత్రిక ముందుకు రాపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఎవరో పడిపోయారని చెప్పి ముఠావుటిన హాస్పిటల్కి బయలుదేరి, లేకపోతే అతను నాకు కూర్చుని ఇప్పుడు మద్దతు తెలపాలి ప్రెస్ మీట్లో. వాళ్ళ బాబు ఎవరో పడిపోయారని చెప్పేసి పరిగెట్టుకుని వెళ్ళాడు. సో అసలు దెర్ ఈజ్ నో పాయింట్. 100% నేను చెప్తున్నాను, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది ఈ ఎలక్షన్స్లో. అంటే మొదటిసారి ఎన్నిక ఇది, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి, మొట్టమొదటి ఫేస్ చేస్తున్న ఎలక్షన్ ఇది. మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు మరి మీరు ఎంత ధీమాగా ఎలా చెప్తున్నారు? ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎలక్షన్ కాదండి ఇది సెల్ఫ్ డిఫెన్స్లో పడిన తర్వాత ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేసుకునే, అంటే తొందరపడుతున్నారు అనమాట. ఏదైతే ఓటమి రాబోతుందో దాన్ని కన్సిడర్ చేయలేక తొందరపడుతున్నటువంటి ఎలక్షన్. మీ తమ్ముడు తరపున మొత్తం కుటుంబం అంతా కూడా ఈ ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, ఎలా ఉంది? డెఫినెట్గా పాజిటివేనండి, 100%. అంటే ఫస్ట్ నుంచి కూడా సుందర్ ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నాడు. నేను నాన్నగారు అనుకోండి ప్యూర్ పొలిటికల్ లైన్లో ఉన్నాం. సుందర్ మటుకు ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ లైన్లోనే ఉన్నాడు. యూనివర్సిటీకి వెళ్ళడం కానీ, ప్రొఫెసర్లతో మాట్లాడడం కానీ ఈ లైన్లోనే ఉన్నాడు. సో దాంట్లో భాగంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కొంత పట్టు ఉన్నాడు కాబట్టి టీచర్స్ అందరూ కూడా సుందర్కి బలపరుస్తారని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ ఎమ్మెల్సీ అంటే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా కొంత అవకతవకలు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తి వత్తాసు పలికేగా వ్యవహరిస్తున్నారని కూడా జీవి హర్ష కుమార్ తనయుడు శ్రీరాజ్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఏదేమైనప్పటికీ కూడా కూటమి అభ్యర్థి ఓడిపోబోతున్నారు. తమ సోదరుడికి మంచి అనుకూలత అయితే స్పష్టంగా కనిపిస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.